తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో ఓడిపోవటం ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గారు ఓడిపోవటం కూడా ఇంకొక శాఖ. పుండు మీద కారం చల్లారు అంటారే, అలాంటిదనమాట. అసలు బీజేపీ అగ్రనాయకత్వం ఎలాగా ముందే ఊహించింది, ఎలాగ ముఖ్యమంత్రులు ఓడిపోతున్నారు, మే 4వ తారీఖున ఆవిడికి భవానీపూర్లో కూడా ఓటమి తథ్యమని ఎలా చెప్పారు, వీటికి మనం కొంత డేటా తీసుకున్న తర్వాత మాట్లాడుతుంటే, ఒక్క సువేందు అధికారి అనే వ్యక్తి 2021లో కూడా మమతా బెనర్జీని ఓడించారు. ఆ డేటా కనుక చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. సువేందు అధికారి నందిగ్రామ్లో 2021లో 1,10,764 ఓట్లు సాధించారు. అప్పట్లో పోలింగ్ పర్సంటేజ్ అయింది 48.49%. టీఎంసీకి అప్పుడు అధికార పార్టీగా గెలిచినప్పుడు వచ్చిన పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇదే 48%. మనం బీజేపీకి 38%, మరి 10% సమానమయ్యి ఇంకొక 5% స్వింగ్ వస్తుందా అని అడిగాం మనం. 5% స్వింగ్ రాలేదు, కానీ టీఎంసీది తగ్గిపోయి బీజేపీది పెరిగింది. మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 2026 చూస్తే. సరే, బ్యాక్ టు నందిగ్రామ్ డిఫీట్ 2021లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ గారికి అప్పుడు 1,08,800 ఓట్లు వచ్చాయి, 47% ఓటింగ్ పర్సంటేజ్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే 47.64. ఇద్దరి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఎంతో తెలుసా? 0.5% లేదంటే 0.25% మాత్రమే. 1.25% ఉన్నట్లు లెక్క. ఈ 1.25%తోనే ఆమెని ఓటమి పాలు చేశారు సువేందు అధికారి. అప్పట్లో కాకపోతే సిపిఐ తాలూకు అంటే సిపిఎం తరపు నుంచి ఒక 6,000 ఓట్ల చీలిక ఉన్నది, 2%. కాబట్టి అక్కడ ఈ కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ నోటా కూడా అప్పుడు 1,190 ఓట్లు వేశారు. ఆ నోటాకు వచ్చిన ఓట్లు ఇవన్నీ కూడా కలిపినా కూడా మమతా బెనర్జీ గారు అప్పుడు హ్యాపీగా గెలిచి ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ఆవిడకి బై ఎలక్షన్లో నందిగ్రామ్ నుంచి ఓటమి తర్వాత భవానీపూర్కి వచ్చారు. కాళీఘాట్ ఆమె నివాసం ఉండే ప్రాంతం కూడా అదే. అక్కడ మాత్రం ఆమె మెజారిటీ వచ్చేసి ఏకంగా బైపోల్లో 85,262 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ వచ్చేసి 58,800 చిల్లర ఉంది. అంటే బైపోల్లో అధికార పార్టీకి ఉండే ఎడ్జ్తో బీభత్సమైన మెజారిటీ సాధించారు. బట్ 2026కు వచ్చేసరికి సువేందు అధికారి తాలూకు ఓట్లు ఎన్నో తెలుసా? 73,917 మాత్రమే. 73,917. ఇక్కడ చూడండి, 2021 ఎన్నికల్లో ఆయన గెలిచినప్పుడు ఆయన ఓట్లు ఏది నందిగ్రామ్లో 1,10,000 వస్తే, ఇక్కడ గెలిచినప్పుడు 73,917. ప్యారలాక్స్ ఎర్రర్ లేకుండా చూడాలంటే మన డేటాని 73,917 కరెక్ట్. పోలింగ్ పర్సంటేజ్ మాత్రం 53.02. మమతా బెనర్జీ గారికి 58,812, 42.19. ఇక్కడ తగ్గింది ఆమెకి గతంలో పోల్చుకుంటే పోలింగ్ పర్సంటేజ్. అప్పుడు 71% వస్తే ఇప్పుడు 42%. మరి ఇంత గ్యాప్ ఎలా వచ్చింది? ఈ గ్యాప్ గురించి మాట్లాడే ముందు మనం ఒకటి ఆలోచించాలి. ఈ ఎన్నికలకి సంబంధించి పోలింగ్ జరుగుతున్న తర్వాత కౌంటింగ్ రోజు మీరు చూస్తే, అంటే నిన్న మే 4వ తారీఖున సరిగ్గా ప్రతి రౌండ్లో కూడా, అంటే పోస్టల్ బ్యాలెట్లో ఓపెన్ చేయగానే సువేందు అధికారికి ఒక ఎడ్జ్ కనబడింది. అసలు ఓట్లు లెక్క పెడుతుండగానే ఆ ఎడ్జ్ని మమతా బెనర్జీ గారు పూర్తిగా తొలగించేశారు. 7th రౌండ్ కౌంటింగ్కి వచ్చేసరికి మే 4వ తారీఖున 19,000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు సువేందు అధికారి కన్నా. 19,000 ఓట్ల మెజారిటీ. దాంతో అంత ఈజీ కాదు అసలు మమతా బెనర్జీనే గెలుస్తారు అనుకున్నారు. కానీ 6 గంటల 30 నిమిషాలకు వచ్చేసరికి సాయంత్రం మమతా బెనర్జీ తాలూకు మెజారిటీ 2,900 ఓట్లకు పడిపోయింది. రాత్రి 9 గంటలకి సువేందు అధికారి 11,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అది 20 రౌండ్ల లెక్కింపులో 18వ రౌండ్. ఇంకా మిగిలిన 2 రౌండ్లలో ఆయన గెలవటం జరిగిందనమాట. చివరికి వచ్చేసరికి అలా ఎంత మెజారిటీ సాధించారు అంటే 15,105 ఓట్లు. అంటే చూడండి మెజారిటీ ఎంత తగ్గిపోయిందో. సరే, తగ్గిపోయింది. ఓటమే, గెలిపే. మనం వీటిని నమ్మినప్పుడు ఈవీఎంలో పడ్డ ఓట్లు
అయితే ఈలోపు ఇంత మెజారిటీ డెవలప్మెంట్స్ జరిగినప్పుడు ఒక ఫస్ట్ బీజేపీ ఏం చేసింది ఇక్కడ, లేదు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, పరిణామాలు ఏం సాగినాయి అనేది చూస్తే ఈ భబానీపూర్ని మినీ ఇండియాగా పిలుస్తారట. మన వాళ్ళందరికీ అదొక పడికట్టు పదజాలం, మినీ ఇండియా అనే అత్తరా నియోజకవర్గాన్ని అని. ఇక్కడ సదరన్ కోల్కత్తాలో ఇండియన్స్ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు అని, నివసిస్తున్నారు అని చెప్తుంటాయి లెక్కలు. ఇక్కడ మొత్తం ఓటర్లలో 42% మంది బెంగాలీ హిందువులు ఉన్నారు. అంటే కలిసి ఉన్న బెంగాలు, ఇది పశ్చిమ బెంగాల్గా మన రాష్ట్రంగా ఉంది, ఇప్పుడు ఈస్ట్ బెంగాల్గా మారినప్పుడు, ఒక దేశంగా విభజన చెందినప్పుడు బెంగాలీ హిందువులు 42% ఉంది. అలానే 34% నాన్ బెంగాలీ హిందూస్, అంటే బెంగాల్లో లేని బెంగాల్ వాసులు కాని హిందువులు 34% ఉన్నారు. మొత్తం ముస్లిం ఓటర్ల సంఖ్య 25% ఉండొచ్చు మిగిలిన మొత్తం ఓటర్లు. సో సిగ్నిఫికెంట్ పాకెట్స్ ఆఫ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ బీహార్, ఒడిశా, జార్ఖండ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ లెక్కలన్నింటినీ మనం బేరీ చేసుకున్నప్పుడు హిందువుల ఓట్లన్నీ తమకు పడేలాగా బీజేపీ వాళ్ళు కనుక ఒక ప్లాన్ తీస్తే, మరి సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ బెంగాలీ హిందూస్ అండ్ నాన్ బెంగాలీ హిందూస్ హూ ఆర్ స్పీకింగ్ హిందీ లాంగ్వేజ్, అంటే గుజరాతీ ట్రేడర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా టీఎంసీకి వ్యతిరేకంగా పనిచేసేలాగా ఒప్పించగలిగారు సువేందు అధికారికి ఓట్లు వేసేటట్లు. అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత, బీజేపీ గెలిచిన తర్వాత ప్రతివాడు చెప్తాడు మమతా బెనర్జీకి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది అని. ఓకే, దాన్ని కాసేపు పక్కన పెడితే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరుతో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ ఎన్ని ఓట్లు తీసేసిందో అందరికీ తెలుసు. 91 లక్షల ఓట్లు. మనం ఒక వీడియోలో కూడా చెప్తాం. 50 నుంచి 60 లక్షల ఓట్ల తేడా ఉన్నది బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్కి. బెంగాల్లో సర్ చేపట్టి 91 లక్షల ఓట్లు తొలగించారు. జనరల్గా గెలుస్తూ వస్తున్నటువంటి పార్టీకే ఇది దెబ్బ కలుగుతుంది, ఎందుకంటే వరుసగా గెలుస్తుంది వాళ్లే కాబట్టి. ఒక మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఓటర్స్ omitted ఫ్రమ్ ద లిస్ట్ if it becomes a major hurdle to victory of the రూలింగ్ పార్టీ అని. అంటే రూలింగ్ పార్టీకే ఇది దెబ్బ తగలవచ్చు అని. అలానే జరిగింది కూడా. ఇప్పుడు ఒక పీటీఐ ఏజెన్సీ రిపోర్టు ప్రకారము, అంటే మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలే. భబానీపూర్ నియోజకవర్గంలో 47,000 ఓట్ల ముస్లింలని, 47,000 ఓట్ల నేమ్ రోల్స్ నుంచి తీసేశారు ఓటర్లు. దీంట్లో అంటే 47,000 ఓట్లు మొత్తం తొలగిస్తే 42,000 దాకా దాదాపుగా అవి ముస్లిం ఓట్లవే అని చెప్తారు. 47,000 ఓట్లు తొలగించారు ఇక్కడ. ఫైన్. ఇక్కడ మనకి గెలిచిన వ్యక్తి తాలూకు మెజారిటీ 15,000 మాత్రమే. అలానే 14,000 ఓట్ల తాలూకు నేమ్స్, అంటే ఓటర్ లిస్టులు అండర్ అడ్జుడికేషన్, అంటే ఎవడన్నా దీని మీద కోర్టులకు వెళ్ళి తిరిగి ఓట్లు సాధించుకునే హక్కు ఉన్న వాళ్ళు వీళ్ళు అనమాట. అంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదంటే అలా వదిలేసినవి కావచ్చు. మొత్తం 47,000 ప్లస్ 14,000 ఎంత? 47, 10, 57 ప్లస్ 4, 61,000 ఓట్లు ఇలా సందిగ్ధంలో ఉన్నాయి. అసలు 47,000 ఓట్లు పూర్తిగా తీసేశారు. సో ద నెంబర్ ఆఫ్ ద ఓటర్స్ డిలీటెడ్ ఇన్ భబానీపూర్. సింపుల్ ఇది. ఎంతమందిని తీసేశారు? ఏడు మెజార్టీ చూస్తే 15,000. ఫైన్. ఇది జరుగుతుంటే ఇప్పుడు మైగ్రెంట్ లేబర్స్ని కొడుతున్నారంటారు, అలానే హిందువుల మీద దాడులు జరుగుతున్న మమతా బెనర్జీ గారు నోరు మూసుకుని ఉన్నారంటారు, అలానే యాంటీ ఇన్కంబెన్సీ ఉందంటారు. ఇవన్నీ కలిసి చూసినప్పుడు మనకి ఈజీగా అవతల వాళ్ళు ఏం చేశారనేది అర్థమైపోతుంది. క్లియర్ కట్ అనాలిసిస్ ఇది. ఇక ఇంతకు మించి చెప్పగలిగిందే ఉంది. ఒక ఓటర్ల లిస్టులో 61,000 ఓట్లు తొలగినప్పుడు ఇంకా మీకు బీభత్సమైన నిజం, తొలగించిన ఓట్లు 61,000 ఓట్లు ఉంటే సువేందు అధికారికి మొత్తం వచ్చిన ఓట్లు 73,917. ఇవన్నీ డేటానే. అవునో కాదో మీకు తెలుస్తుంది. మరి దీన్ని
ఈజీగా అధికార పార్టీ ఓడిపోతుందని చెప్పవచ్చా చెప్పకూడదా? అట్లా ఏముంది, బీజేపీ వాళ్ళవి కూడా తీసి ఉండొచ్చుగా, వాళ్ళందరూ బీజేపీకి కూడా ఓట్లు వేసి ఉండొచ్చేవాళ్ళు కదా అనొచ్చు. కానీ ఇక్కడ నిజంగా అలా జరుగుతుందా? నిజంగా అలా జరుగుతుందా? ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి బీజేపీ అలా ఇక్కడ గెలిచింది అని. ఈ నెంబర్లన్నీ పక్కన పెడితే అసలు భవానీపూర్ని ప్రెస్టేజియస్గా ఎలా తీసుకొచ్చారు అంటే, శుభేందు అధికారిని నందిగ్రామ్లో ఎలా అయితే ఓడించాడో ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడంతోనే మమతా బెనర్జీని మళ్ళీ ఓడించడానికి వచ్చాడు అనే ఒక ప్రచారం. ఒక సైకలాజికల్గా జరుగుతుంది కదా, ఎవరైనా సరే ఒక చోట ఓడించిన వాడిని ఇంకో తీసుకొచ్చి పెట్టారంటే అది తప్పేం కాదు, మంచి వ్యూహమే. పెట్టారు అంటే ఎస్ ఇక్కడ కూడా గెలుస్తాడరా మావాడు అని బీజేపీ వాళ్ళు చెప్పుకోవడానికి. దట్టు వీళ్ళందరూ బెంగాలీ హిందూస్, హిందీ స్పీకింగ్ నాన్ బెంగాలీ హిందూస్, వీళ్ళందరూ కూడా ఏంటంటే శుభేందు అధికారికి ఫరగా వేసినట్టు అనుకోవచ్చు. ఇలాంటి ఎలక్షన్స్కి ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, unlike previous elections where the party had fielded రిలేటివ్లీ లైటర్ క్యాండిడేట్స్, ఎక్కడైనా సీఎంల మీద ఏం పెడతారంటే చిన్న వాళ్ళని పెడుతుంటారు. కానీ ఇలా పెద్దవాళ్ళని తీసుకొచ్చి పెట్టడంతో దాని కనుక బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషను, మనం 5 ఏళ్ల నుంచి ఏం చేసాము, ఇవన్నీ ఏంటంటే బూత్ లెవెల్ సోషల్ మేనేజ్మెంట్ అంటారు, బూత్ లెవెల్లో వాళ్ళని మొబిలైజ్ చేయటం అంటారు. ఇక రకరకాలుగా ఏం చేసినా చివరికి వచ్చేసి గెలుపు ఒక్కటే అట్టాడుతాడు. కాబట్టి భవానీపూర్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయారని ఒప్పుకోవాలి. మీకు ఆ లెక్కలు ఇప్పుడు చెప్పాము. అసలు 2026 ఎన్నికలలో భవానీపూర్ ఎక్కడైతే ఉందో అసెంబ్లీ సెగ్మెంటు, అక్కడే ఆమె స్థిర నివాసం ఉన్నా కూడా అలీఘాట్లో 61,000 ఓట్లని 47,000 ఓట్లని ఏకమొత్తంగా తొలగించి ఇంకొక 14,000 ఓట్లని అలా అడ్జుడికేటింగ్లో పెట్టేస్తే ఆయనకి మొత్తం వచ్చింది ఎంత? 73,917. ఈవెన్ మీకు నోటా కూడా 829 ఓట్లు పడ్డాయి. 60%తో సమానం ఇది. అలాంటప్పుడు మమతా బెనర్జీ ఓడిపోయారా అంటే ఇదే స్ట్రాటజీ ఎక్కడైనా చేయొచ్చు, ఎంత పెద్దవాళ్ళనైనా ఓడించవచ్చు. అవునో కాదు మీరు ఈ డేటా చూసిన తర్వాత చెప్పండి. ఇలానే మనము స్టాలిన్ దగ్గర ఏం జరిగింది, అక్కడ ఏదైనా ఇలాంటిది జరిగిందా చూద్దాం.